బంజారా హిల్స్లోని బంజారా లేక్ను పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఎమ్మెల్యే దానం నాగేందర్. ఎమ్మెల్యే దానం నాగేందర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగింది హైడ్రా. తాజ్ బంజారా ముందున్న చెరువు తీవ్ర కాలుష్యంతో దుర్గంధభరితంగా మారింది. చెరువులోకి మురుగునీరు, ప్లాస్టిక్ వ్యర్థాలు చేరుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు మంచినీటి సరస్సు, ఇప్పుడు అత్యంత కలుషిత జలవనరుగా మారింది బంజారా లేక్. ప్రభుత్వ భూమిని కాపాడుతూ చెరువుల పునరుద్ధరణకు సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. తర్వాత శంషాబాద్ మామిడిపల్లిలోని 4-5 చెరువులు మాయమయ్యాయన్న ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించింది హైడ్రా. ఇవన్నింటినీ కూడా మేము త్వరలో ఒక మీటింగ్ పెట్టి ముందు మా హైడ్రా అధికారుల బృందం ఈ కంప్లైంట్స్ మీద ఫస్ట్ ఎంక్వైరీ చేస్తాం. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసిన తర్వాత ఈ స్టేక్ హోల్డర్స్ అందరితోటి, అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్లస్ అవతల ఎవరున్నారో వాళ్ళని కూడా అందరిని కూడా పిలిచి ఒక పర్సనల్ ఎంక్వైరీ మీటింగ్ హోల్డ్ చేయడం జరుగుతుంది. అది అయిన తర్వాత అప్పుడు డెఫినెట్గా మా యాక్షన్ అనేది దీని మీద తీసుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఎంక్రోచ్మెంట్స్తో పాటు ఇంకా ఇతర, అంటే ఆల్రెడీ నివాసంగా ఉన్నటువంటి గృహాల జోలికి హైడ్రా వెళ్ళదు. అది యాక్చువల్గా స్టేటెడ్ పాలసీ ఆఫ్ ద గవర్నమెంట్ కూడా. బట్ ఏదైతే కమర్షియల్ ఇట్లాంటివి ఉన్నాయో, లేకపోతే ఏమన్నా ఎంక్రోచ్ అయ్యి తర్వాత కబ్జాల్లో ఉన్నాయో అట్లాంటి వాటిలన్నింటినీ కూడా నివారిస్తుంది. అండ్ మరీ ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏమన్నా ఉంటే కనుక డెఫినెట్గా వాటిని, అంటే నాలా మీద పూర్తిగా బ్లాక్ చేసేటటువంటి అట్లాంటివి ఉన్నాయనుకోండి, అది నివాస గృహమైనా డెఫినెట్గా దాని మీద కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో అది అక్కడున్న స్థితిని బట్టి, ఆ పరిస్థితిని బట్టి, దానివల్ల వచ్చేటటువంటి అందరికీ ఎటువంటి ప్రాబ్లం వస్తుందనే దాన్ని బట్టి అన్నింటినీ గ్రహించి దాని మీద యాక్షన్ తీసుకుంటాం.